అయితే గోల్డెన్ టెంపుల్ కి సంబంధించి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారాలంతా చూసుకోవడానికి అకౌంటెంట్ గా అలాగే మేనేజర్ గా ఉన్నటువంటి రాంబాబు గారు మనతో పాటు ఉన్నారు. మరి పూర్తిగా తెలుసుకుందాం ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు, ఎలాంటి అర్చనలు పూజలు ఏ విధంగా ఏ టైంలో ఎలా జరుగుతాయో. నమస్కారం రాంబాబు గారు. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి సార్. ఎన్నాళ్ళుగా మీరు గోల్డెన్ టెంపుల్ లో మీరు గత 2 years కూడా చేస్తున్నాను. 2 years నుంచి. సో ఇక్కడ ప్రధానంగా చేస్తున్నటువంటి అర్చనలు కానీ పూజలు కానీ ఏ విధంగా ఉంటాయండి? ప్రధానంగా అంటే ప్రతి రోజు అభిషేకం ఉంటుంది. 365 రోజులు అభిషేకం ఉంటుంది. రోజు ఆగే సమస్య లేదు. వర్షం పడి తుఫాను పడి వచ్చేస్తారు, అభిషేకం చేస్తారు. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తారు. ప్రతి మంగళవారం, శనివారం నాడు అర్చన డైలీ ఉంటాయి అర్చనలు. శనివారం పూట కాస్త జనాలు ఎక్కువ ఉంటారు. గుడి 12 అవుతుంది. మామూలు రోజుల్లో 10:40 గుడి క్లోజ్ చేస్తారు. మంగళవారం, సోమవారం ఏదైనా ఇష్టమైన ప్రత్యేక దినాల్లో 10 నిమిషాలు అటు ఇటు అరగంట లేట్ అవుతుంది. పర్వదినాల్లో అయితే చెప్పే పని లేదు. జనాలు వస్తుంటారు. పూజలు, కార్యక్రమాలు, హోమాలు అన్ని నడుస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ పూజలు అనేవి ఉదయం సాయంత్రం 2 జరుగుతాయి. అభిషేకం మార్నింగ్ ఉంటుంది. అభిషేకాలు మార్నింగ్ ఉంటాయి. ప్రతి సంగ్రహ చతుర్థికి నందీశ అభిషేకం ఇవన్నీ ప్రతి నెల చేస్తుంటారు. మూల నక్షత్రం అమ్మవారికి అభిషేకం చేస్తారు. మూల నక్షత్రం అని. శుక్రవారం పూట వెంకటేశ్వర అభిషేకం చేస్తారు. సాయంత్రం పూట ఏముండదు. సాయంత్రం పూట భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. పోతే అర్చన చేసుకుంటారు. ఇప్పుడు ఈ గుడి టైమింగ్స్ ఎలా ఉంటాయండి? ఉదయం ఈ గుడి టైమింగ్స్ అంటే మార్నింగ్ 5:30, 5:40 ఓపెన్ చేస్తారు. మధ్యాహ్నం 11 దాకా ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 5:30 ఓపెన్ చేస్తారు. రాత్రి 8:30 అరౌండ్ 9 o'clock వరకు అటు ఇటుగా ఉంటుంది. జనాలు ఎక్కువ రోజు ఇంకో 11% ఎక్కువనే పడుతుంది. మొత్తం మీద ఇప్పుడు ఇక్కడ 4 ఆలయాలు ఉన్నాయి కదండి. ఇందులో 4 ఏంటి? సుబ్రహ్మణ్య స్వామి, కామేశ్వరమ్మ వారు, శివుడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, శారదాంబ, హనుమంతుడు మళ్ళీ ఆ గుడిలోకి వెళ్ళాలి. ఆ సెక్షన్ వేరు, అక్కడికి వెళ్ళాలి. ఇంతవరకే ఇది మాత్రం కేవలం మన శృంగేరి శృంగేరి కిందనే వస్తుంది. ట్రస్ట్ వేరు కదా దీనికి. దీని ట్రస్ట్ వేరు, దాని ట్రస్ట్ మాట్లాడారే వారి హెడ్. దానికి ఆయన వేరే ఉన్నాడు ఒక ఆయన. సో ఇది మాత్రం ఇప్పుడు ఇక్కడ ఈ పూజలు ఏమన్నా చేయాలనుకున్నా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ కన్సల్ట్ చేస్తారు. కన్సల్ట్ చేస్తే దానికి కావాల్సిన సమాచారం మేము ఇస్తాం. హోమాలు ఏమైనా జరిపిస్తారండి? హోమాలు పండుగ రోజుల్లో హోమాలు ఉంటాయి. చండీ హోమం ఉంటుంది, లక్ష్మీ గణపతి హోమం ఉంటుంది, రకరకాల హోమాలు ఉంటాయి. ఏదైనా ముఖ్యమైన పర్వదినాల్లో నవరాత్రులు, పోతే గణేష్ నవరాత్రులు, పోతే కార్తీక మాసము, ధనుర్మాసము, ఇలాంటి రోజుల్లో స్పెషల్ గా అభిషేకాలు ఉంటాయి, హోమాలు ఉంటాయి. పొద్దున్న వచ్చి మధ్యాహ్నం వరకు ఉంటారు, మళ్ళీ సాయంత్రం పూట కూడా వస్తారు. ఎలా అనిపిస్తుంది? మీరు 3 సంవత్సరాలు హాయిగా ఉంటుంది. దేవుడికి ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి టెన్షన్స్ ఉండవు. శుభ్రంగా దేవుళ్ళ మధ్యలో కూర్చొని దేవుడు సేవ చేస్తూ మనకు దొరికింది. మన అదృష్టం ఇది. దేవుడు సేవ చేసుకుంటాం మా చేతలు. అవును, ఎందుకంటే మామూలుగా ఒక ఆలయానికి వస్తే చాలా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాంటిది మీ ఉద్యోగమే ఇందులో ఉంది కాబట్టి ఇక్కడ కూర్చున్నంత సేపు కూడా చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది. 10 మంది వస్తారు, 10 మంది గౌరవ మర్యాదలు ఉంటాయి. శుభ్రంగా చాలా చక్కగా ఉంటుంది, గడిచిపోతుంది. ఓకే రాంబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్.